పల్లెలల్లో పేదోళ్ళు దునియా మీద చూడలేని అందాలు బొచ్చడున్నాయి. దూరం పోయి చూడలేం గాని దగ్గరనే ఉన్న హైదరాబాద్ అందాలను చూడలేని వాళ్ళే మస్తు మంది ఉర్రు. ట్యాంక్ బండు, సెక్రటేరియట్, పెద్ద అంబేద్కర్ బొమ్మ, చార్మినారు, కేబుల్ బ్రిడ్జి, పార్కులు, అద్దాల మేడలు, ఓ గిట్లా అద్రిపోయేటి అందాలు బొచ్చడుంటాయి హైదరాబాద్లో. అసొంటి అన్ని టీవీలలో చూసుడే గాని దగ్గరికి పోయి చూసుడు కుదరనోళ్లకు గా అందాలన్నిటినీ చూపెట్టేతందుకు ఇగో గీ ఉపాయం చేసిండు ఎమ్మెల్యే సారు. అంతుశీలలు కట్టుకొని అవ్వలు పట్టు పంచలతోని పెద్ద మనుషులు ముద్దుగా తయారయ్యి బస్సులెక్కి కూర్చున్నారు. అందరేదన్నా పెళ్లి గిట్ల పోతులేమో అనుకునే కాదు, టూర్కు పోతున్నారు. మినిస్టర్ ఎమ్మెల్యే సాబ్ మాకు టూర్ తీసుకుపోతున్నారు హైదరాబాద్. అందుకే అందరం పోతున్నాము మా కులంస్ తరపున, గోండ్స్ తరపున. మంచిగా అనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలంలో ఉన్న గోండుగూడెం అనేటి ఊళ్ళో ఉండేటోళ్ళు వీళ్ళంతా ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ అనేటి కార్యం పెట్టుకొని ఆదివాసీలను హైదరాబాద్ పట్టడానికి టూర్ కు తీసుకుపోతుండు అక్కడి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సారే దగ్గరుండి పచ్చ జెండా ఊపి యాత్రను సాల్ చేసిండు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకు, గోండులకు, ఇతర ట్రైబల్స్ కు టూరిజం అంటే హైదరాబాద్ అని చెప్పి మా టూరిజం డిపార్ట్మెంట్ టూరిస్ట్ బస్సులను పెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి చూడదగ్గ ప్రాంతాలు, గ్రామ పంచాయతీకి సంబంధించిన కులాంలందరినీ, అదేవిధంగా చెరువు కూడా సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళని అందరినీ టూర్ తీసుకొస్తాను. మీ యొక్క టూర్ ఒక ట్రిప్ల వైజ్గా ఈ రోజు పోతుంది, మళ్ళీ రేపు బస్సులు వస్తాయి, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఇంకా 250 మందిని, అంటే 250 మంది చొప్పున మొత్తం 1500 మందిని మేము హైదరాబాద్ టూర్ తీసుకెళ్తాం. 5 బస్సులు పెట్టిర్రు, 3 వద్దులు ఉంటుందట టూరు. పైటీలు బువ్వ, నీళ్ళ తిప్పలు, తెల్లందనక బస చేయడానికి చోటు, అన్ని తీళ్ళ సౌలతులు చేసిలట కూడా. అంతా మంచిగానే ఉన్నది కానీ వీళ్ళందరిలో తీసుకుపోయి ఏడాడ తిప్పుతారట. అంటే ఫస్ట్ ఎయిర్పోర్టు, దాని తర్వాత చార్మినార్, అదేవిధంగా గోల్కొండ కోట, బుద్ధ విహార్, అంబేద్కర్ స్టాచ్యూ, దాంట్లో హైదరాబాద్ కేంద్రంలో ఎన్నైతే టూరిజం ప్లేసులు ఉన్నాయో వాటన్నిటి కూడా, దాంతోపాటు బారామతిలో తారామతిలో హోటల్ ఉంటుంది, నైట్ హాల్ట్ అక్కడనే ఉంటారు. నైట్ హాల్ట్ ఉండి రేపు మళ్ళీ తిరిగి ప్రయాణం చేసేస్తారు. ఎప్పుడు చూడని చోట్లని తిప్పుతారు అన్నట్టు ఆదివాసీలను. తేపకో 250 మంది లెక్కన మొత్తం 1500 నుంచి 2000 మందిని టూర్లకు తిప్పుతారట. ఎన్నడు చూడని చోటు ఎండాకాలంలో ఊళ్ళతో పోతున్నాం అంటే చిన్నగా ఉంటదా ఇక సంబరం. ఒక మురిపేం కాదు బస్సులెక్కి కూర్చున్న ఆదివాసీలది. మంచి ముచ్చటే గాని ఎట్ట తీసుకుపోయిన వాళ్ళని అట్ట తీసుకురాలి సార్లు. అసలే పట్నంలో వాళ్ళకేం తెలవనట్టున్నది. అంకాల కార్డు కలిస్తే లేనిపోని కథ అవుతుంది మళ్ళా.